అయితే ఇప్పుడు సనాతన ధర్మము హిందుత్వము రెండు ఒకటేనా, వేరువేరా? అసలు సనాతన ధర్మం అంటేనే హిందుత్వం అండి. హిందుత్వం అనేది ఇట్స్ నాట్ సెపరేట్ థింగ్. హిందూయిజం ఆల్సో సనాతన ధర్మం, దట్స్ ఎ డిఫరెంట్ వర్డ్. ఇది మతం కాదు, ఇది చాలా మంది చెప్తా ఉంటారు, మంది హిందూ మతం అనేది ఇది మతం కాదు, ఇది ఒక ధర్మం మాత్రమే అని చెప్తా ఉంటారు, జీవన విధానం అని చెప్తా ఉంటారు కదా. సో మతం కాదు జీవన విధానం అని చెప్పటంలో ఆంతర్యం ఏంటి? అక్కడ ఆంతర్యం ఒకటే ఏంటంటే మనకి ఇక్కడ మ్యాండేట్ లేదు అని ఆంతర్యం. ఇప్పుడు మతం అంటే మీరు ఇది చేయాలి, ఇట్లుండాలి, యూ షుడ్ డూ దిస్, యూ షుడ్ నాట్ డూ దిస్. ఇప్పుడు ఒక ముస్లిం ఏమంటారంటే మేము పోర్క్ తినొద్దు, మీరేం తినొద్దు, మీరు బీఫ్ తినొద్దు, అట్లా వాళ్ళు డిస్కస్ చేస్తారు. బట్ సనాతన ధర్మంలో బీఫ్ తినొద్దు అని లేదు, అహింస పాటించనుంది. బట్ మీ దానిలో అట్లా ఉన్నది, మ్యాండేట్ లేదు. ఇక్కడ కూడా గోమాంసం తీసుకోకూడదని ఉంటది కదా, అదే మహాపాతకం అని చెప్తారు. మనం అన్నింటికి వ్యాపిస్తున్నారు. ఇట్స్ నాట్ జస్ట్ గో అనేది మనకు అతి పవిత్రమైన జంతువు. బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ మ్యాండేట్. ఆ మ్యాండేట్ ఓరియంటెడ్ లేదు ఇక్కడ. ఇక్కడ అహింస అనేది ఎందుకంటే నువ్వు ఒక జీవి, గో కూడా ఒక జీవే, నువ్వు ఒక జీవిగా నేను ఎవరైనా చంపుకొని తింటే నువ్వు ఊరుకుంటావా? సో వీ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్ టు అదర్స్. అంటే అహింస పరమో ధర్మ అంటే ఇంకా మాంసాహారం చేయొద్దనేనా ఇప్పుడు ఇక్కడ టాపిక్ అట్లా. సో మాంసాహారం చెయ్యొద్దు అని శాస్త్రం ఎప్పుడు ఒక బ్లాంక్ స్టేట్మెంట్ ఇవ్వదు. కలంజం నా భక్షేత అని ఒక వచనం ఉన్నది వేరే. ఈ మాంసాహారం అనేది చాలా ఇది ఒక కాంట్రవర్షియల్ టాపిక్. కానీ దీన్ని ఎట్లా ఆలోచిద్దామంటే చెయ్యొద్దు అని చెప్పే శాస్త్రం కాదు, నీకేం కావాలి. ఇఫ్ యూ వాంట్ స్పిరిచువల్ ప్రోగ్రెస్, నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగాలి, భగవంతుడే నీకు మెయిన్, నీకు భగవద్ భక్తే కావాలి అనేటువంటి మాంసాహారం లేదు. ఓకే. సో ఎవరికి లేదు మీకు చెప్పినాను, ఎవరికి ఉందనేది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను నేను. సో ఎవరికి ఉందంటే మ్యాండేట్ లేదు, వాళ్ళని తిను అని చెప్పట్లేదు శాస్త్రం. బట్ నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్నావు, దేవుడి దగ్గర వెళ్ళాలి. అహింసకు వెళ్ళొద్దు అంటే మనం మాంసాహారమే దొరకదు కదా, అహింసకు వెళ్ళకపోతే మాంసాహారమే దొరకదు. దొరకనప్పుడు ఇక మాంసాహారం తినద్దనే చెప్పినట్టు. ఇంకొకటి ఏంటంటే మీరు అంటున్నారు, మీరు ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉండాలో అనుకున్న వాళ్ళు మాంసాహారానికి దూరంగా ఉండాలని. అప్పుడు మాంసాహారం తినేవాడికి ఆధ్యాత్మికత అసలు రాదంటారా? రాదనట్లే, కానీ ఒకవేళ వచ్చింది అనుకోండి, ఆయన ఆధ్యాత్మిక మార్గంలో హెల్ప్ చేసేది మనకి అహింస అనే ఒక గుణం. ఎందుకంటే నేను మీకు ఇందాక కూడా చెప్పిన, ఇంద్రియస్య అర్థే రాగద్వేష వ్యవస్థిత తయోహో వశం నాగచ్చే. ఇప్పుడు నాకు ఇష్టం చాలా చాలా, అందరికి అన్ని ఇష్టాలు ఉంటాయండి, అందరికి అన్ని షోకులు చేయాలని ఉంటది. కానీ అట్లా అదొక జంతువులాగా బతకడం. మనం మంచిగా మారడానికి హెల్ప్ చేసేది భగవద్గీత. ఓకే. గరికపాటి లాంటి వారు తమ ప్రసంగాలు చేస్తున్నప్పుడు చెప్పారు, ఎవరి ఆహార అలవాట్లు వారివి. మీ ఆహార అలవాట్లు మాంసాహారం తినడం మీకు ఇష్టమైతే మాంసాహారం తినండి, మీ యొక్క ఆచార వ్యవహారాల్లో మాంసాహారం ఉందంటే మాంసాహారం తినండి. కొందరి ఆచార వ్యవహారాల్లో మాంసాహారం ఉండదు కాబట్టి సో ఎవరి ఆహార అలవాట్లు వాళ్ళు పాటించండి, తప్పు లేదు అని చెప్పేసి ఆయన చెప్పారు కదా. దాన్ని ఎట్లా చూడాలి? దాన్ని ఎంతవరకు చూడాలి అంటే మనం దాన్ని అప్లికేషన్ చూసాం. మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. దాని అప్లికేషన్ ఈజ్ నాట్ ఫర్ సమ్ వన్ హూ వాంట్స్ టు గ్రో స్పిరిచువలీ. ఒక భగవంతుడికి దగ్గర అవ్వాలి, నేను భక్తి ఎలా చేయాలి, నేను భగవత్ ప్రాప్తి ఎలా, నాకు భగవత్ కృప కావాలి, నాకు శాస్త్ర కృప కావాలి, ఒక గురువు నాకు నేర్పియాలి. ఇప్పుడు ఒక గురువు మన మాంసాహార భక్షణ చేస్తే గురువు దగ్గర రానియరు. ఇప్పుడు గురువు ఒక నిష్ఠ ఉంటది, ఆ నిష్ఠ శిష్యుడు కూడా ఆ నిష్ఠ ఉంటే గురువు శాస్త్రం ఇవ్వగలుగుతాడు. ఓకే. అక్కడ కాస్ట్ సిస్టమ్ లేదు, నిష్ఠ ఉన్నది. నేను నిష్ఠ అనే పదం వాడుతున్నాను. ఐఎమ్ నాట్ అబౌట్ సిస్టమ్, ఎనీవన్ కెన్ చేంజ్. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. సో ఆయన చెప్పేది ఇట్స్ జస్ట్ టు రిమూవ్ సమ్ టాబూస్ ఇన్ ద సొసైటీ. ఇది తప్పు, అది రైట్, దాని గురించి మేబీ అడ్రస్ దట్. బట్ ఎవరికైతే ప్రోగ్రెస్ కావాలో స్పిరిచువల్ గా వాళ్ళకి ఒక వేరే వే ఉంటుంది. సో ఇప్పుడు అంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్ లో కూడా ఇప్పుడు రోటీ కపడా మకాన్ స్టేజ్ ఉన్నోనికి ఇవన్నీ వర్తించదండి. ఆధ్యాత్మికంగా నువ్వు కూర్చొని జపం చేయి, నువ్వు సాధన చేయి, ధ్యానం చేయి అంటే ఏం మాట్లాడుతున్నావు, నాకు తినడానికి తిండి లేదు, నాకు సంపాదించడానికి ఇంకా పైసలు లేవు, నా దగ్గర నేను సంపాదించాలి ఉంటాడు. సో వాళ్ళకి ఇదంతా అప్లై అవ్వదు. కానీ నేను అదే నా సందేహం ఏంటంటే అలాంటి వాళ్ళు ఆధ్యాత్మికతకి అనర్హులా అంటున్నా. అనర్హులు కాదు, వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇస్తున్నాం. వాళ్ళు దేవుణ్ణి స్మరించడానికి లేదా వాళ్ళు? ఇప్పుడు నేను అదే అంటున్నా, ఇప్పుడు ఆయన గరికపాటి గారు చెప్పిన దాని ఆన్సర్ ఏంటంటే, ఇట్లా ఎవరైతే ఆలోచిస్తారో అంటే ఇది తినేవాడు వేస్ట్, ఇట్లా తినేవాడు మంచివాడు, అట్లా లేదు. నేను మీకు స్టార్టింగ్ ఆఫ్ ద డిస్కషన్ చెప్పినట్టు ఇవి చిహ్నాలు కాదు మొరాలిటీకి. నువ్వు నైతికంగా ఎట్లున్నావు అనేది నీ ఫుడ్ హ్యాబిట్స్ బట్టి చెప్పలేము. ఓకే.
రైట్